నిన్న టాస్క్ లో సుమన్ శెట్టి అన్న పర్ఫార్మెన్స్ మీకు ఏ విధంగా అనిపించింది? ముగ్గురు కామనర్స్ తో మాస్క్ మ్యాన్, డెమోన్ పవన్, పవన్ కళ్యాణ్ తో ఒక్కడే సుమన్ శెట్టి అన్న పోరాడిన విధానం, నెవర్ గివ్ అప్ అనే పదాన్ని నిజంగా నిరూపించి అన్నాడు. ఆయన అంత బలంగా లేడు, అంత హైట్ లేడు, అంత కండలు లేవు ఆయనకు. అయినా కూడా లాస్ట్ వరకు ఆయన ఆడిన విధానం మీకు ఏ విధంగా అనిపించింది? నిన్న డెమోన్ పవన్ అన్యాయంగా సుమన్ శెట్టి అన్నను తొయ్యడము, మెడ పట్టుకుని తిప్పడము, కాల్ తిప్పి అవతలేయడము మీకేమనిపించింది? ఆయన కొంచెం బాడీ ఉందని కొంచెం చూపించుకున్నాడా అని అనిపించిందా? లేదు, ఇది టాస్క్ లో భాగమే కదా, కెప్టెన్సీ టాస్క్ కదా, అందుకే అంత దారుణం కాదు, ఎంతైనా దారుణం చేస్తారు, ఎందుకంటే ఎవరికైనా కెప్టెన్సీ కావాలని మీరు అనుకుంటున్నారా? ఇమ్మాన్యుయల్ పర్ఫార్మెన్స్ మీకు ఏ విధంగా అనిపించింది? అసలుకు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలకు పెట్టిన గేమ్ ఏదైతే ఉందో దీంట్లో కామనర్స్ సైడ్ మంచిగా ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఉన్నాడు, డెమోన్ పవన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మీరు చూసినారు కదా మర్యాద మనిషి ఉన్నాడు, బర్ని ఉన్నాడు, 5 మంది వాళ్ళ సైడ్ ఉంటే వీళ్ళ సైడ్ 3 మాత్రమే మగవాళ్ళు ఉన్నారు. సుమన్ శెట్టి ఉన్నారు, రాము ఉన్నాడు, ఇమ్మాన్యుయల్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళు. అయినా కూడా వీళ్ళు చూపించిన అంటే సెలబ్రిటీలు చూపించిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ సుమన్ శెట్టి అన్న, ఇమ్మాన్యుయల్ నిజంగా మనసు దోచుకున్నారని నాకైతే అనిపించింది. అది ఒక టాస్క్ లాగా కాకుండా నిజంగా మన దగ్గర ఏం లేకున్నా మనం పోరాడొచ్చు, మనం గెలిచినా గెలవకపోయినా మనకు నో ప్రాబ్లం, బట్ లాస్ట్ వరకు పోరాడాలనేది మాత్రం వీళ్ళు నిజంగానే చూపించారు. చాలా మందికి ఈ రోజు ఇమ్మాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి అన్న నచ్చినారు. మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బెస్ట్ గా అనిపించింది? మీరు నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు, ఎవరు వరస్ట్ అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నిన్న మధ్యాహ్నము డెమోన్ పవన్ రీతుకు చెప్పినాడు కదా, రీతు అడిగింది నిన్ను కెప్టెన్ గా నేను చూడాలని ఉందంటే నేను డెఫినెట్ గా కెప్టెన్ అవుతా అన్నాడు. ఫైనల్ గా కెప్టెన్ అయినాడు. నిన్న ఆమె ఆయనను రెమోనింది, సాయంత్రానికి అంతా టాస్క్ లో ఆయన అపరిచితుడు అయిపోయినాడు. ఇంకా చారి ఎప్పుడైతాడో ఏం కథనో మనం వేచి చూడాలి. ఈ ఇరిటేటింగ్ లవ్ స్టోరీ అనేది కంటిన్యూ అవుతుందా లేదా? మీరేమనుకున్నారు? బిగ్ బాస్ లో ఇలాంటివి నడుస్తాయా? నిన్న ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే ఇమ్మాన్యుయల్ పర్ఫార్మెన్స్ మాత్రం అస్సలుకు ఎవర్ గ్రీన్ అనిపించింది. బర్నీ గారికి బాడీ మంచిగా ఉంది, ఇమ్మాన్యుయల్ అంత ఫిట్ గా లేడు. అండ్ అయినా కూడా ఇమ్మాన్యుయల్ పోరాడిన విధానం ఏదైతే ఉందో నిజంగా చాలా మందికి అసలుకు మన దగ్గర ఏం లేకున్నా ఒక పోరాడాలి అనే ఒక సంకల్పం ఉంటే చాలాని నిరూపించినారు. ఎస్పెషల్లీ సుమన్ అన్నను ఆ విధంగా తోసివేసిన తర్వాత మాత్రం నిజంగా చాలా బాధ అనిపించింది. కానీ సుమన్ అన్న కింద ఉన్న తర్వాత చూసిన చూపు ఏదైతే ఉందో నిజంగా అమాయకం అనిపించింది. అంత ట్రై చేసినా కూడా ఆయన కనీసం అంత ఎఫర్ట్ పెట్టినా కూడా కొంచెం వరకు కూడా ముందుకు పోలేడే అనే బాధ మాత్రం ఆయనలో కనిపించింది. బట్ గేమే వాళ్ళు మాత్రం మంచిగా అన్నారు. ఈ డెమోన్ పవన్ కొంచెం దారుణంగా కాకుండా కొంచెం బెటర్ గా చేసింటే నాకు మంచిగా అనిపించింది. అండ్ మీకేమనిపించింది? కొంచెం బెటర్ గా కూడా ఆడొచ్చు. టాస్క్లు ఎందుకు పెడతారంటే ఇప్పుడు జనాల మనసుల్ని గెలుచుకోవడానికి పెడతారు, కానీ మరి దారుణంగా ఆయనకు బాడీ ఉందని ఎట్టంటే అట్లా చేయమని పెట్టారు. ఓకే, ఇమ్మాన్యుయల్ పర్ఫార్మెన్స్ కూడా బెస్ట్ అనిపించింది. నిన్న ఇమ్మాన్యుయల్, తనుజ అండ్ రీతు చౌదరి ఫ్రెండ్షిప్ లో ఉన్న ఎమోషనల్ ఏదైతే ఉందో అది మీకు ఏ రకంగా అనిపించింది? అండ్ సుమన్ శెట్టి అన్న అమాయకత్వము, కూర్చొని కలుసు ఇది క్లీన్ చేయడము మీకు ఏ విధంగా అనిపించింది? నిజంగా నాకైతే ఓవరాల్ గా ఓటింగ్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్న సుమన్ శెట్టి అన్న మాత్రం నాకు బెస్ట్ అనిపించినాడు. నిన్న కెప్టెన్సీ టాస్క్ లో కూడా 101% ఆయన్ని వేయడం జరిగింది. ఇమ్మాన్యుయల్ నిజంగా గూస్ బంప్స్ అని అనిపించింది. అంత పట్టుకొని అంత చేస్తున్నా కూడా బర్నీ గారిని తప్పించుకొని లాస్ట్ వరకు నేను నెవర్ గివ్ అప్ అనే ఏదైతే ఈ యాటిట్యూడ్ ఉందో నిజంగా నిన్నటి గేమ్ చాలా మందికి ఇన్స్పైర్ అయ్యే గేమ్. ఎందుకంటే సింపుల్ గా మనం ఏదో ఒకటి ఓడిపోతాంలే అని అనుకొని వదిలేస్తాము, కానీ నిన్న వాళ్ళు ఏం బలం లేకున్నా, వీళ్ళ సైడ్ అసలుకు ఎవరు సపోర్టర్స్ కూడా లేకున్నా లాస్ట్ వరకు నిజంగా వాళ్ళు పోరాడిన విధానం ఏదైతే ఉందో బెస్ట్ అనిపించింది. నో ప్రాబ్లం, డెమోన్ పవన్ కెప్టెన్ అయినాడు. డెమోన్ పవన్ రీతు లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుందా? అసలుకు సుమన్ శెట్టి అన్నకు ఇన్ని ఓట్లు రావడానికి, ఇంత ఫ్యాన్ బేస్ ఆయనకు రావడానికి గల కారణాలు ఏంది? అండ్ నెక్స్ట్ ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి? మర్యాద మనీషా, మాస్క్ మ్యానా, ప్రియానా అండ్ డెమోన్ పవనా? కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని డెఫినెట్ గా తెలియజేయండి. నిన్న మాత్రము జనాలకు మాత్రం షాక్ ఇచ్చినాడు సుమన్ శెట్టి అన్న, అది మాత్రం అందరికి అర్థమైంది. అసలుకు ఆయన టాస్క్లు ఆడలేడు, ఫిజికల్ గా ఫిట్ గా లేడు, కొంచెం మజ్జుగున్నాడు అనుకునే ప్రతి ఒక్కరికి మామూలుగా ఆన్సర్ లేదు. కింద ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్లీజ్ చూసేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వీడియో వస్తుంటుంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి, హైప్ చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.